2026వ సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరం పేరే పరాభవ, పరాభవించబట్టం పరాభవ అంటే. కాబట్టి ఈ సంవత్సరమే కష్టాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అందులో ఈ 7వ రాశి, ఈ తులారాశి పరిస్థితి ఎట్లా ఉంది చూద్దాం. ఈ తులారాశికి శని, రవి, గురువు, కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి. మరి ఈ గ్రహాలు ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం. 4 గ్రహాలే బాగున్నాయి, 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. శని బాగుండటం చేత వీళ్ళకి అన్ని విధాలా రావాల్సిన డబ్బులు వస్తాయి, ఏ పనైనా ఎదురు లేకుండా సాగుతుంది, అంతా బాగానే ఉంది. శుక్రుడు మాత్రం 6ంట ఉన్నాడు, భృగు షట్క దోషం. శుక్రుడు 6ంట ఉంటే భార్యాభర్తలకి సమస్య ఎక్కువగా వస్తుంది. కాబట్టి భార్యాభర్తల సమస్య రాకూడదు. భార్యాభర్తల్లో ఒకళ్ళకి మాట తేడా రాకూడదు. ఎంతో ప్రేమగా అన్యోన్యతగా భార్యాభర్తలు ఉంటేనే ఆ ఇల్లు చక్కగా ముందుకు వెళుతుంది. కాబట్టి భార్యాభర్తల విషయంలో ఈ రాశి వాళ్ళు బహు జాగ్రత్త పడాలి. ఎందుకంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఎవరైనా సరే తొందర పడకూడదు. ఒకళ్ళు తొందరపడితే రెండో వాళ్ళు తొందరపడకుండా ఉండి ప్రశాంతంగా ఉంటేనే ఆ కాపురం గుట్టుగా బయలుదేరుతుంది. శని ఆల్రౌండర్, శని వల్ల మీకు ఏ పనులు కావాలో ఆ పనులు అవుతాయి. రవి బాగున్నాడు, గురువు బాగున్నాడు, చదువుకునే వాళ్ళకి చదువు, మరి ఏదైనా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. మరి ఉద్యోగ రీత్యా ప్రమోషన్ పోవటానికి బాగా అవకాశం ఉంది. కేతువు ఏకాదశంలో ఉన్నాడు, మీ మాట బాగా చలామణి అవుతుంది. మీరు చెప్పింది నమ్మి మీకు ఉద్యోగం తప్పకుండా ఇస్తారు, ఉద్యోగరీత్యా బాగా సంపాదిస్తారు. కానీ కుటుంబ కలహాలు, భార్యాభర్తల యొక్క కలహాల వల్ల ఏ పని చేయలేక మంచిని చెడగొట్టుకునే పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతోంది. దీనివల్ల వచ్చే ఇబ్బంది ఇంత అంతా కాదు. కొంతమంది ఏమంటారే, ఇది లేకపోతే ఏంది, ఇంకోదాన్ని తెచ్చుకుంటాను అని కేర్లెస్గా మాట్లాడతారు. భార్యని భర్త కానీ భర్తని భార్య కానీ ఎప్పుడు కూడా లెక్క చేయకుండా మాట్లాడటం చాలా తప్పు. ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటేనే కుటుంబం సాగుతుంది. బండి ఉన్నది, బండికి 2 చక్రాలు లేనిది బండి నడవదు. ఒక చక్రంతో బండి ఎంతవరకు నడుస్తుంది? నడవదు, చాలా కష్టం. 2 చక్రాలు ఉంటే బండి బాగా నడుస్తుంది. బండికి 2 చక్రాలు ఎంతో, కుటుంబానికి భార్యాభర్తలు అంతా. కాబట్టి ఈ రాశి వాళ్ళు వీళ్ళకు కూడా జాతకాలు చూసుకోవాలి, జాతకరీత్యా ఫలితాలు తెలుసుకోవాలి, చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ముందుగా చెప్పాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎవరైనా సరే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఈ సంవత్సరం మనకి ఎట్లా ఉంది జాతకం చూసుకోవటం ఇది ధర్మం. జాతకం చూసుకొని ఏమన్నా గ్రహాలు ఉంటే ఆ గ్రహ దోషాలకి తగినటువంటి శాంతులు చేసుకోవటం చాలా అవసరం. ఈ తులారాశికి 5 ఆదాయం 14 ఖర్చు, 5 ఆదాయం 14 ఖర్చు ఉంది. దీనివల్ల వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు, విశేషమైన ఆలోచన, బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. 26వ సంవత్సరం మార్చి నుండి 2026వ సంవత్సరం మార్చి 19వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో 6వ రాశి కన్యారాశి. 5 రాశులు అయిపోయినాయి, 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి బుధుడు అధిపతి, బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు. మరి ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగా లేవు. శని సప్తమంలో ఉన్నాడు, భార్యాభర్తలకి
కుటుంబ వ్యవస్థకి విడిపోయే పరిస్థితులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ తొందరపాటు వచ్చినా, ఎక్కడ గొడవలు పెట్టుకున్నా మరి కుటుంబ వ్యవస్థ ఎవరి దారిన వాళ్ళు అయిపోతారు. అందువల్ల ఎప్పుడు కూడా కాపరం గుట్టు, రోగం రట్టు అన్నారు. ఏదైనా జబ్బు చేస్తే, ఏదైనా గడ్డో రాయో తగిలో, ఏ దెబ్బో తగిలో, ఏదైనా బాధ వస్తే 10 మందికి చెప్పాలట. ఎవరో ఒక వైద్యుడు ఆ రోగం పోగొడతాడు. కాపరం గుట్టు, ఇంట్లో సంగతులు బయట ఎవరికీ చెప్పకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆడవాళ్ళు ఒక చోట చేరారంటే వీళ్ళింటో గొడవలు వాళ్ళింటో, వాళ్ళింటో గొడవలు వీళ్ళింటో, ఇట్లా చెప్పుకొని ఊరు ఏకమైపోయి ప్రతివాడు కూడా గొడవ పెట్టి వాళ్ళ ఇంట్లో అట్లా అవుతా ఇట్లా అవుతా ఇట్లాంటివి చెప్పుకుంటారు. ఎప్పుడు కూడా మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటంటే ఎవరిని విమర్శించడం పద్ధతి కాదు. ఏదన్నా సమస్య వచ్చి వాడు బాధ తట్టుకోలేక మనతో చెబితే మనం ఏం చేయాలి? వాళ్ళు విడిపోయేటట్టుగా మనం చేయకూడదు. వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఉండేట్టుగా పిల్లల కోసం మీరు బతకాలి. పిల్లల్ని కన్న తర్వాత భార్యాభర్తలు విడిపోవటం చాలా తప్పు. కాబట్టి ఇట్లా చేయొద్దు. ఎన్ని కష్టాలు పడ్డా కూడా పిల్లలు అన్యాయం అయిపోతారు. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఇబ్బంది. తండ్రి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకున్నాడు అనుకో, తల్లి పెళ్లి చేసుకోకుండా ఉండి పిల్లల్ని చూసినా కూడా తండ్రి బాధ్యత పిల్లలకు రాదు. ఇంట్లో వరకు తల్లి చూస్తుంది, బయట పిల్లలు ఎట్లా ఉన్నారో తండ్రి చూస్తాడు. అదే తండ్రి హయాంలో పిల్లలు ఉన్నారనుకో, బయట ఎట్లా ఉన్నాడో చూస్తాడు కానీ ఇంట్లో పిల్లలకి తిండి గుడ్డ మరి ఇంట్లో కావాల్సినవన్నీ తండ్రి చూడలేడు. కాబట్టి భార్యాభర్త ఇద్దరు సక్రమంగా ఉండాలి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు ఇప్పుడు అనాథ శరణాలయాలకు వెళ్తున్నారు ఎక్కువ మంది. ఇట్లా వెళ్ళటానికి కారణం ఏంటంటే పెళ్లి చేసుకొని ఏదో సమస్యతో గొడవ పెట్టుకొని మరి కోర్టుకెక్కి పిల్లల్ని అన్యాయం చేసి విడబడిపోతే మరి పెద్దవాళ్ళు ఆ పిల్లవాడి నాయనమ్మ మరి తాత ఉన్నారు, వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూస్తారు. ఇక చివరికి చూడలేక అనాథ శరణాలయాల పాలన చేస్తారు. మరి ఇట్లాంటివి జరగటం మంచిదేనా? మంచిది కాదు. ఈ అనాథ శరణాలయాలకు వెళ్ళకూడదు. తల్లిదండ్రులు వృద్ధాశ్రమానికి, కన్న పిల్లలు అనాథ శరణాలయాల పాలు కాకూడదు. ఇట్లా చేసినట్లయితే వివాహ వ్యవస్థ వల్ల చాలా పాపం చేసుకున్నట్టు. ఎందుకంటే ధర్మపత్ని అన్నారు. భార్య ధర్మానికి ఉపయోగపడేది భార్య, భర్త ధర్మాన్ని భరించేవాడు భర్త. వీళ్ళిద్దరు కూడా ధర్మమైన మార్గంలో ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని మరి పరాయింటి నుంచి వచ్చినటువంటి ఆడపిల్ల అత్తమామల్ని తల్లిదండ్రులాగా చూసుకొని కుటుంబ వ్యవస్థ బాగా ఉంటేనే ఏదైనా బాగుంటుంది. లేకపోతే సమస్యలు అయిపోయి చాలా ఎక్కువ అవుతాయి. ఇందులో రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం ఉంది. మరి కుజుడు ఆరింటున్నాడు. మరి కాలసర్ప దోషం. మరి శుక్రుడు 7 ఉన్నాడు. అయితే శుక్రుడు బాగాలేడు, శని బాగాలేడు, రవి బాగాలేడు, గురువు బాగాలేడు. మరి ఇట్లా అన్ని గ్రహాలు బాగాలేవు. ఉన్న వాటిలో 3 గ్రహాలే, కుజుడు, బుధుడు, రాహు. ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. దీనివల్ల చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఏదో ఎట్లా పోతుంది అని ఆలోచన చేయటం కాదు. ఈ సంవత్సరంలో మరి 2026 మరి మార్చి 19 లోపలే నేను చెప్పింది వినగానే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్తసాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే ఎందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏం చేస్తే మీ బాధలు పోతాయి అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. మీరు సుఖంగా ఆనందంగా ఉండగలుగుతారు. అట్లా కావాలనుకుంటే మా ఫోన్ నెంబర్ ఉంది 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా నేను మాట్లాడి మీ జాతకం చెప్పడం జరుగుతుంది. కొద్దిగా ఫీజు వేయాలి. ఫీజు ఇచ్చి మీ జాతకం చెప్పించుకుంటే మంచిది. సో ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే కన్యా రాశి వాళ్ళకి 8 ఆదాయం 11 ఖర్చు కూడా విపరీతంగా ఉంది.
కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడాలి. స్వస్తి.